నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూదేవి అంశాన జన్మించి నలక్షేత్ర అంశాన జన్మించి శుక్రముద్ర పట్టిన గోదాదేవి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పాసురాలు రచించి పన్నిదర్ ఆళ్వారులలో ఒకరిగా ఖ్యాతిగాంచడమే కాదు, ఆ శ్రీరంగనాథుని వరించి వారిలో లీనమైన ఆళ్వారు శ్రీ గోదాదేవి. శ్రీ పద్మావతితో పాటు గోదా సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆలయాలలో విశేషమైన దేవాలయంగా చెప్పుకోదగింది హైదరాబాద్ సాగర్ రోడ్, బిఎన్ రెడ్డి నగర్, శ్రీపురం కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ విశేషాలను సందర్శించి తరిద్దాం రండి. కలియుగ దైవంగా కొలిచిన వారికెల్లా కొంగు బంగారమై భక్తజనులను కరుణించి అనుగ్రహిస్తున్న లోకైకనాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ సాగర్ రోడ్డు సమీపంలోని శ్రీపురం కాలనీ నివాసస్థులు 6 ఏళ్ల క్రితం భక్తి ప్రపత్తులతో నెలకొల్పుకున్న ఆలయం పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వరాలయం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, అంతకుమించి ఆకట్టుకునే పరిసరాల మధ్య ఈ ఆలయం అలరారుతోంది. భక్తులు వదాన్యుల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. అడుగడుగున ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే ఈ ఆలయ ప్రాంగణం భక్తి భావవీచికలను చిగురింపచేస్తుంది. 2004వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన శ్రీపురం కాలనీ డెవలప్మెంట్ అసోసియేషన్, ఆలయ కమిటీ మరియు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. అనంతరం ఆనాటి నుంచి నేటి వరకు శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఈ ఆలయం విలసిల్లుతున్నది. ఆగమ శాస్త్రోక్తంగా దీనిని ఒక మహత్తర దేవాలయంగా నిర్మించడం జరిగింది. ఘనుడవు ఘనుడవు సనాతనుడవు సర్వకారణకారకుడవు. ఘనుడవు సనాతనుడవు సర్వకారణకారకుడవు. ఘనుడవు గర్భాలయంలో చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తిరుమలలో స్వామిని దర్శించామన్న అనుభూతిని పొందుతారు. దగద్దగాయమానంగా కాంతులినే స్వామి మూర్తి దర్శనం సర్వశ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు. గర్భాలయంలో మకర తోరణంలో శంఖ చక్రాలతో వరదాభయహస్తం తిరునామధారి అయి దర్శనమిచ్చే వెంకటేశ్వరుణ్ణి చూడగానే భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి మగ్నులవుతారు. గోవిందుడవు గోపాలుడవు గోపీజన పరివేష్టితుడవు. గోవిందుడవు గోపాలుడవు గోపీజన పరివేష్టితుడవు. నందకుమారుడవు నవనీత చోరుడవు. నందకుమారుడవు నవనీత చోరుడవు. నగధరుడవు శ్రీమన్నారాయణుడవు. ఘనుడవు సనాతనుడవు
సర్వకారణకారకుడవు గనుడవు ప్రధాన విగ్రహానికి ముందు ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. వెంకటేశుడవు సంకటహరుడవు ఇలను వెలసిన తిరుమలేశుడవు వెంకటేశుడవు సంకటహరుడవు ఇలను వెలసిన తిరుమలేశుడవు కలిబాధిత జన కనికరుడవు కలిబాధిత జన కనికరుడవు కరుణాపూరిత విగ్రహం. స్వామికి ఇరువైపులా పద్మావతి గోదాదేవి అమ్మవార్లు కొలువయ్యారు. స్వామిని ప్రత్యక్షంగా సేవించుకునే మహద్భాగ్యం ఆ తల్లులకు దక్కితే ఆ తల్లులను సేవించుకునే అవకాశం ఈ ఆలయంలో భక్తులకు లభిస్తుంది. రండి, కరుణామూర్తులను దర్శించి కైమోడ్పులను అర్పిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయానికి ఎడమవైపు భాగంలో పద్మావతి అమ్మవారి ఆలయముంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి చతుర్భుజాలతో కానవస్తుంది. నల్లని శిలారూపంలో కానవచ్చే ఆ తల్లి దర్శనం ఐశ్వర్యదాయకంగా భక్తులు భావిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్యం మహిళా భక్తులచే కుంకుమ పూజలు నిర్వర్తింపబడుతూ ఉంటాయి. వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క గోదాదేవి అమ్మవారు కొలువయ్యున్నారు. పాశురాలతో శ్రీహరిని మెప్పించిన ఆ తల్లి ఇక్కడ నల్లని శిలలో సర్వాభూషణ శోభితయ్యై దర్శనమిస్తుంది. గర్భాలయంలో గోదాదేవి అమ్మవారి దర్శనం సర్వమంగళకరంగా భావించి తీర్థప్రసాదులు స్వీకరిస్తారు భక్తులు. హారతిని కళ్లకద్దుకొని తమ మనోవాంఛా ఫలసిద్ధి కోసం అమ్మవారికి నీరాజనాలర్పిస్తారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనురక్తిని పొందుతారు. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయ ప్రాంగణంలో మరోపక్క మూషిక వాహనుడు గణపతి ఆలయముంది. ఈ ఆలయ గర్భాలయంలో విష్ణు గణపతి ఆసీన ముద్రలో కానవస్తారు. తిరునామం ధరించి అభయ వరదహస్తాలతో స్వామివారు దర్శనమిస్తారు. రజత కిరీటం, రజతాభరణాలు ధరించి శోభాయమానంగా స్వామి కానవస్తాడు. ఆ స్వామిని దర్శించిన భక్తులు మనసావాచా వేడుకొని కైమోడ్పులు అర్పిస్తారు. ఈ ఆలయంలో సింధూరవర్ణ శోభితంగా శ్రీమదాంజనేయ స్వామి దర్శనమిస్తాడు. స్వామికి కర్పూర హారతులను సమర్పించి శఠగోప ఆశీర్వచనాలు పొందుతారు భక్తులు. ఈ ఆలయములో పండుగలు, విశేష పర్వదినాల సమయంలో స్వామివారికి జరిగే అర్చనలు, అభిషేకాలు నయన మనోహరం.
వందలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు నిత్యనూతనం. మన హిందూ సంప్రదాయంలో బ్రహ్మోత్సవాలకి చాలా విశిష్టత ఉన్నది. బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, మాసోత్సవాలు, ప్రతి మాసము ప్రతి పక్షము ఉత్సవాలు మన ఆగమ శాస్త్రంలో ఉన్నది. అన్నిటికంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే బ్రహ్మోత్సవాలు చాలా గొప్పది. వైదిక తత్వంతో కూడుకున్న పరిపూర్ణమైన ఆ పండిత భావంతో కూడుకున్న వైదిక పండితులు ఎవరైతే దాన్ని ఉత్సవ రూపకంగా ఆ యొక్క దాన్ని మోస్తారో దాన్ని బ్రహ్మరథము అంటారు, బ్రహ్మోత్సవము అంటారు. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా, బంగారు చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని, శృంగారవతులు వేవేలో రాగా, బంగారు చేది విటీలు పూని, శృంగార. కలియుగ వరుదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కోరిన కోర్కెలు తీర్చే ఆ వెంకటనాథుడు ఈ ఆలయములో తన దేవేరుల సమేతంగా దర్శనమిచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామివారి అపార కరుణారసామృతం అందరిపై వర్షించాలని ఆకాంక్షిద్దాం.